మరియు నాగార్జునుడి మాధ్యమికవాదం మధ్య ఉన్న పోలిక ఏమిటి? శంకరులను ప్రచ్ఛన్న బుద్ధుడు అని ఎందుకు విమర్శించారు? ఆదిశంకరులు ప్రపంచం మాయా లేదా మిథ్యా అని, మార్పులేని బ్రహ్మం మాత్రమే పరమసత్యమని బోధించారు. మరోవైపు నాగార్జునుడు ప్రపంచానికి స్వతంత్ర స్వభావం లేదని, అది నిస్వభావం అని వివరించారు. ఇద్దరి సిద్ధాంతాలు కూడా కనిపించే భౌతిక ప్రపంచం శాశ్వతం కాదనే భావనను సూచిస్తాయి. శంకరుల తర్కం, విశ్లేషణా విధానం మరియు మాయావాదం నాగార్జునుడి మాధ్యమికవాదానికి దగ్గరగా ఉండటం వల్ల ఆ కాలంలోని కొందరు సంప్రదాయవాదులు ఆయనను ప్రచ్ఛన్న బుద్ధుడు అని విమర్శించారు. అయితే శంకరులు బౌద్ధాన్ని ఖండించినప్పటికీ దానిలోని తార్కిక పద్ధతులను, ఉపనిషత్తుల సిద్ధాంతాలను స్థాపించడానికి ఉపయోగించారని పండితులు భావిస్తున్నారు. शिवशक्ति